హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లంటర్నషిప్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియోతో ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్లు చూస్తే కనుక మార్నింగ్ హాఫ్ అంతా, ఫస్ట్ హాఫ్ అంతా బుల్లిష్, సెకండ్ హాఫ్ అంతా బేరిష్ అనమాట అండి. యాక్చువల్గా మార్కెట్స్ బాటమ్ అవుతున్నాయి, సో బుల్లిష్నెస్ వచ్చిందని చెప్పి ఈరోజు ఈవినింగ్ షేర్ చేయాలి వీడియోలో అని చెప్పి నేను అనుకోవడం జరిగిందనమాట. సో మార్నింగ్ ప్రైస్ యాక్షన్ చూస్తే కనుక ఓకే, బాటమ్ కన్ఫర్మ్ అయింది అని షేర్ చేద్దాం అనుకున్నాను అనమాట అండి. బట్ సడన్గా టువర్డ్స్ యూరోప్ మార్కెట్ ఓపెన్ టైంకి సో మొత్తం సెంటిమెంట్ అంతా చేంజ్ అయిపోయింది. ఓకే, సో మార్కెట్లో మళ్ళీ ఏవైతే గెయిన్స్ ఉన్నాయో అవన్నీ గేవ్ అప్ ఆల్ ద గెయిన్స్. మార్కెట్లో ఏదైతే మార్నింగ్ స్ట్రెంత్ ఉందో అదంతా మళ్ళీ వీక్నెస్ కింద మారిపోయింది అనమాట అండి. సో ఫైనల్గా నిఫ్టీ 24 పాయింట్లు మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఎఫ్ఐఐస్ 1295 కోట్లు అనమాట అండి. సో బై చేయడం జరిగింది. చాలా 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 రోజుల తర్వాత ఒక బయింగ్లోకి ఎఫ్ఐఎస్ మనకు కనిపించారన్నమాట. సో అయితే డిఐఎస్ 250 కోట్లు సెల్ చేయడం జరిగిందనమాట అండి. సో అంటే నెట్ ఇన్స్టిట్యూషన్స్ యాక్చువల్ బయింగ్లో ఉన్నాయి, బట్ మార్కెట్స్లో సెల్ ఆఫ్ చాలా సివియర్గా ఉంది. సో మార్కెట్స్ వీక్నెస్ ఎస్పెషల్లీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది మార్కెట్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో నిఫ్టీ 500 చూస్తే పెంజులం 50-50గా ఉంది ఆల్మోస్ట్, అండ్ నిఫ్టీ 50 కూడా మీరు చూడవచ్చు. అడ్వాన్స్ డిక్లైన్ రేషియోస్ అంత క్లియర్ కట్ డైరెక్షన్ అయితే లేదనమాట అండి. బట్ కానీ ఏంటంటే సో ఈ విధంగా పడిపోవడం అనేది విచ్ ఈజ్ టు బి కన్సిడర్డ్ యాజ్ అ వీక్నెస్ అనేది ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే సో యాక్చువల్గా నిఫ్టీ ట్రై టు క్లైంబ్ 16,000 లెవెల్ అనమాట అండి. ఈరోజు హై వచ్చి 16,025, ఇంట్రాడేలో 16,025 మార్క్ టచ్ చేయడం జరిగింది. ఇట్ మేడ్ హై, బట్ ఇట్ ఫెయిల్ టు సస్టైన్, అంటే ఆ లెవెల్ క్లోజ్ అవ్వడంలో ఫెయిల్ అయిపోవడం జరిగింది అనమాట అండి. సో బట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద డే సో ఇట్ గేవ్ అప్ ఆల్ ద గెయిన్స్. అయితే క్లోజింగ్ బేసిస్ మీద చూసి నేను యాక్చువల్గా సో ఇది లెవెల్ బ్రేక్ అయింది కదా, ఓకే, సో అండ్ ఇట్ కైండ్ ఆఫ్ డబ్ల్యూ ఫార్మేషన్ వచ్చింది. సో మార్కెట్ బాటమ్ అయిందని మనం కన్సిడర్ చేయొచ్చు ఇఫ్ ఇట్ గోస్ అబౌవ్ దిస్ లైన్ అని చెప్పి నేను చెప్దామని అనుకున్నాను అనమాట అండి. బట్ ఫైనల్లీ సో యాక్చువల్గా ఈ లైన్ పైన క్లోజ్ అవ్వలేకపోయింది. ఇప్పుడు ఏదైతే ఎగ్జాక్ట్ ఉందో అది మీరు చూడొచ్చు అనమాట. ప్రీవియస్గా లైక్ ఇట్ యాక్టెడ్ యాజ్ ఎ సపోర్ట్ అనమాట అండి. ఈ లెవెల్ ఏదైతే ఉందో 15,800, సో 16,000 లెవెల్ ఉంది. ప్రీవియస్గా 2-3 టైమ్స్ సపోర్ట్ కింద యాక్ట్ చేయడం జరిగింది, రైట్. నౌ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ స్టిఫ్ రెసిస్టెన్స్ అనమాట అండి. సో యాక్చువల్లీ ఇక్కడ డబ్ల్యూ ఫార్మ్ అయింది అనుకున్నాం, సో ఇంచుమించు, కానీ అగైన్ ఇట్ స్టార్టెడ్ ఫార్మింగ్ ఎం ప్యాటర్న్ విచ్ ఈజ్ నాట్ గుడ్ అనమాట అండి. ఇక్కడ మీరు చూడొచ్చు కదా, కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ వచ్చింది, బట్ ఇట్ గేవ్ అప్ ద గెయిన్స్ అనమాట అండి. సో ఇమీడియట్గా ట్రెండ్ మళ్ళీ కిందకి వచ్చేయడం జరిగిందనమాట అండి. సో అలాగా ఈ విధంగా మనం కంపేర్ చేసుకుంటే మాత్రం సో వీక్నెస్ ఉన్నట్టుగా క్లియర్గా మనకు అర్థమవుతుంది అనమాట అండి. అంటే మార్కెట్ యాక్చువల్లీ ఇట్ షుడ్ ఫిల్ ద గ్యాప్ అండ్ ఇట్ షుడ్ సస్టైన్ అబౌవ్ 16,200 పైన ఉన్నంత వరకు మనం మార్కెట్ బేరిష్ వ్యూతో ఉండాలన్నమాట అండి. సో ఖచ్చితంగా ఈరోజు ప్రైస్ యాక్షన్ తోటి క్లియర్గా మరొకసారి అది క్లియర్గా కన్ఫర్మ్ అయిందన్నమాట. సో నేను ఆల్రెడీ 2 బాక్సెస్ డ్రా చేశాను కదా, ఒకవేళ ఏదైనా ఒక అద్భుతం జరిగి ఏదైనా ఒక న్యూస్ వచ్చి ఒకవేళ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వస్తే కనుక దట్ ఈస్ గుడ్. సో మనం మార్కెట్ బాటమ్ అయిందని చెప్పి కన్సిడర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట అండి, రైట్. సో అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా సో షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ పైనే క్లోజ్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీ ఇంట్రాడే చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. యాక్చువల్గా మార్నింగ్ ఏదైతే వండర్ఫుల్ స్ట్రెంత్ ఏదైతే వచ్చిందో, ఓకే, సో మార్నింగ్ మంచి స్ట్రెంత్ పికప్ చేసుకుంటే నిఫ్టీ ఉండడం జరిగిందనమాట. 5 మినిట్ చార్ట్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో ట్రెండ్ రివర్స్ అయిపోయింది అరౌండ్ 1 o'clock టైంకి. ట్రెండ్ రివర్స్ అయిపోయి ఇన్వర్టెడ్ రౌండింగ్ బాటమ్ ఫామ్ అయింది అండ్ ఆల్మోస్ట్ ఇట్ రీచ్డ్ ద టార్గెట్ ఆల్సో. ఏదైతే ఇన్వర్టెడ్ రౌండింగ్ బాటమ్ డెప్త్ ఏదైతే ఉందో అంత వరకు కూడా ప్రైస్ పడుకోవడం అనేది జరిగిందనమాట, రైట్. సో అయితే నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉండడం జరిగిందనమాట. బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రెంత్ చూపించింది, బట్ కానీ బ్యాంక్ నిఫ్టీ కూడా అల్టిమేట్గా కేమ్ అండర్ ప్రెషర్, ఓకే. సో క్లియర్ కట్ సేమ్ సినారియో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. సో అండ్ ఏదైతే నిన్న కన్సాలిడేషన్ లెవెల్స్ ఏదైతే నిన్న చాలా వరకు కన్సాలిడేషన్ అయ్యిందో ఆ లెవెల్స్కి వచ్చి అక్కడ కొంచెం సపోర్ట్ తీసుకుని మార్కెట్ హోల్డ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో అయితే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే యూరోప్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత డౌ ఫ్యూచర్ కానివ్వండి, సో యూరోప్ కానివ్వండి, ఇవన్నీ పడిపోవడం స్టార్ట్ అయిందనమాట అండి, రైట్. సో అది రీజన్ అనమాట అండి. అయితే బోత్ దే ఆర్ క్లోజింగ్ అబౌట్ 20 పీరియడ్ కాబట్టి ఇట్స్ ఓకే, మేబీ కన్సల్టేషన్ అవుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అయితే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే కల్ప్రిట్ ఏంటి ఇంత మార్కెట్ ఫాల్ కంటే డాలర్ ఇండెక్స్ అనమాట అండి. లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, ఇది వీక్లీ చార్ట్ అనమాట అండి. హిస్టారికల్ హైలోకి వెళ్ళిపోతుంది, అంటే వీక్నెస్ టువర్డ్స్ ఆల్మోస్ట్ 90 అయితే ఐ థింక్ ఇండియన్ రూపీ. సో డాలర్ తోటి చూసుకుంటే కనుక అంటే డాలర్ బాగా స్ట్రాంగ్ అయిపోతుంది కదా, 80 రూపీస్ అండి, సారీ. సో 80 రూపీస్ దాకా మీరు చూడొచ్చు అనమాట అండి. రూపీ అనేది పతనానికి గురవడం జరిగిందనమాట అండి. సో అంటే మనకి ఇంపోర్ట్స్ ఇవన్నీ చాలా భారం అయిపోయి పరిస్థితి ఉంటుంది కాబట్టి, ఎందుకంటే డాలర్లో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు చూస్తే కనుక క్లియర్ కట్గా ట్రేడ్ డెఫిసిట్స్ ఇవన్నీ పెరుగుతాయి అనమాట అండి ఖచ్చితంగా, ఓకే. సో రైట్, సో మీరు చూడొచ్చు అనమాట అండి. ఖచ్చితంగా ఈ డాలర్ ఇండెక్స్ అనేది
సో మార్కెట్స్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇది కూల్ ఆఫ్ అవ్వకపోతే, సో అయితే ప్రీవియస్గా నేను ఇక్కడ మార్క్ చేసిన లెవెల్ ఒకటి ఉంది, ఇది ప్రీవియస్గా నేను షేర్ చేశాను. మేబీ ఈ లెవెల్లో కన్సల్టేట్ అవ్వచ్చు, హోల్డ్ అవ్వచ్చేమో అనుకోవడం జరిగింది. బట్ ఇట్ ఈస్ నాట్ హాల్టింగ్. సో ఇట్ ఈస్ మేకింగ్ న్యూ హైస్ కాబట్టి విచ్ ఈస్ వెరీ వెరీ నెగిటివ్. సో ఎందుకంటే క్రూడ్, గోల్డ్ ఇంపోర్ట్స్ అన్నీ చాలా భారం అయిపోతున్నాయి అన్నమాట ఇండియాకి. రీసెంట్ డేటా కూడా మీకు అదే క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇండియా ట్రయింగ్ ఇట్స్ బెస్ట్ అనమాట. సో అంటే ఫారెన్ నుంచి ఇంపోర్ట్స్ తగ్గించడానికి దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్. ఓకే, అండ్ ఈరోజు కూడా ఐ థింక్ దే అనౌన్స్డ్ సమ్ పాలసీ అండ్ వెరీ సోన్ లైక్ యూరియా మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో, ఫెర్టిలైజర్ కంపెనీస్ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో యూరియా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏదైతే ఉందో, నానో యూరియా అని చెప్పి, సో కొత్త టెక్నాలజీకి దే ఆర్ ఎంకరేజింగ్ అనమాట అండి. ఎందుకంటే గ్రోత్ అది కూడా క్రాప్ టెస్టింగ్ అది జరిగింది. సో 8 ప్లాంట్స్ దే వాంట్ టు స్టార్ట్. ఓకే, సో ఈ నానో యూరియా అనేది వాళ్ళు ఇంప్రూవ్ చేస్తే కనుక, సో మనకి ఫారెన్ రిజర్వ్స్ అవి ఏవైతే బడ్డెన్ ఉందో ఒక 40,000 crores దాకా ఇండియన్ గవర్నమెంట్కి కలిసి వస్తుందని చెప్పి సంథింగ్ లైక్ దట్ న్యూస్లో మీరు చూడొచ్చు అనమాట అండి. అప్రాక్సిమేట్గా ఆ వాల్యూస్ అవి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే యూరియా అనేది లైక్ ఎసెన్షియల్ కమాడిటీ కింద వస్తుంది అనమాట అండి. సో గవర్నమెంట్ హ్యాస్ టు పే హెఫ్టీ, లైక్ మీరు చూస్తే కనుక సబ్సిడీస్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట యూరియా మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉన్నాయో. సో ఎందుకంటే ఉదాహరణకి పర్ బ్యాగ్ లెటర్సే 400 రూపీస్ 600 రూపీస్ అవుతుంది అనుకోండి, రైతులు కాస్ట్ అనమాట అండి. బట్ కానీ అది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 1000-1200 అవుతుంది అనమాట. అంటే ఆ రిమైనింగ్ 500-600 గవర్నమెంట్ పే చేస్తుంది అనమాట ఫెర్టిలైజర్ కంపెనీస్కి. సో అయితే అది కాకుండా మనం ఏదైతే మన ఇండియన్ కన్జంప్షన్, మన రైతులకి ఏదైతే యూరియా అవసరమో దానికంటే మనకి ప్రొడ్యూస్ అయ్యేది తక్కువగా ఉంది. అందువల్ల మనం చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. బట్ ఈ నానో టెక్నాలజీ, నానో యూరియా మీరు దాంట్లోకి వెళ్ళడం వల్ల సో ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఫెర్టిలిటీ అది, అంటే గ్రోత్ అది కూడా పెరుగుతుంది అనమాట. ఫెర్టిలైజర్ యూసేజ్ ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పి న్యూస్లో నేను చూడడం జరిగిందనమాట. సో అందులో ఫెర్టిలైజర్ కంపెనీస్ మీద కూడా ఫోకస్ పెట్టండి. ఓకే, సో అది మీకు డెఫినెట్గా ఫెర్టిలైజర్ కంపెనీస్ లైమ్లైట్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందన్నమాట అండి. రైట్, ఓకే, సో అయితే అది న్యూస్ అనమాట అండి. సో అది కూడా దృష్టిలో పెట్టుకోండి. సో గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్, రైట్. అండ్ ప్రజెంట్ అయితే మాత్రం నిఫ్టీ డైరెక్షన్ అయితే క్లియర్ కట్ వీక్గా ఉంది. సో మనకు అర్థమవుతుంది కదా, అయితే గ్లోబల్ సెంటిమెంట్ బట్టి సో మన రియాక్షన్ చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట అండి. రైట్, మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో డాక్స్ 2%, 2.7% డౌన్ అనమాట అండి. అయితే మనం ఇంకా అయిపోలేదు, రేపు మన మార్కెట్స్ ఇంకా డౌన్ అవుతాయని క్లియర్ కట్ ఇండికేషన్ ఉంది కదా. డౌ జోన్స్, లుక్ ఎట్ డౌ జోన్స్ ఫ్రెండ్స్. డౌ జోన్స్ ఫాల్ అనదర్ 2%. ఓకే, కెన్ యూ ఇమాజిన్? సో చాలా అగ్రెసివ్ కట్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట అండి. S&P 2%. నిన్న నేషనల్ ఐ థింక్ యూఎస్ మార్కెట్ హాలిడేస్ అనమాట అండి. ఆ ఇంపాక్ట్ ఈరోజు కనిపిస్తుంది కదా మీరు చూస్తే కనుక. హ్యూజ్ కట్స్ తోటి మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్, యూకే ఇవన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, మీరు చూడొచ్చు అనమాట అండి. రైట్, సో ఓకే, సో ఈ విధంగా ఏంటంటే గ్లోబల్గా వీక్నెస్ ఉంది కాబట్టి సో మనం రైట్, ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అస్ ఆల్సో టు క్లాస్ 16,000 హడ్డిల్. 16,000 అనేది నిఫ్టీకి మన మార్కెట్స్ హడ్డిల్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది. దానిపైన క్లోజ్ అవ్వలేదు కాబట్టి అగైన్ ఇట్ కేమ్ అండర్ సెల్లింగ్ ప్రెజర్. సో వీక్నెస్ మళ్ళీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి అనమాట. రైట్, సో అందువల్ల ఏంటంటే స్టాక్స్ పరంగా కొంత మీరు కొంచెం వెయిట్ చేయడం అనేది బెస్ట్ అనమాట అండి. సో కొంచెం అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకోవద్దు. ఓకే, సో ట్రాంచెస్ వైజ్ ఆ పిరమిడింగ్ స్లోగా చేసుకుని ఎక్కడైతే స్ట్రెంత్ ఉందో అందులో ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్ అనమాట అండి. అదర్వైజ్ వెయిట్ బై సైడ్ లైన్స్, వెయిట్ చేయండి. సో వీక్నెస్ వచ్చినప్పుడు, మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు డెఫినెట్గా అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది అది బెటర్ ఆప్షన్ కింద నేనైతే ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్. రైట్, ఓకే అండి. సో ఫైనల్గా సెక్టర్ రొటేషన్ గురించి చూద్దాం అనమాట. ఈరోజు నేను స్టాక్స్ ఏమి షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మార్కెట్ ఈ విధంగా జస్ట్ యాజ్ అండ్ వన్ ఎనీ సెల్ ఇట్ ఇస్ ఎనీ రైజ్ ఇట్ ఇస్ గెటింగ్ సోల్డ్ అనమాట. ఏమాత్రం కొంచెం పైకి ఇంప్రూవ్మెంట్ వచ్చినా, మార్కెట్స్లో కొంచెం రికవరీ వచ్చినా సెల్లింగ్ ప్రైస్ వస్తుంది కాబట్టి బెటర్ అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. రైట్, సో అయితే మెటల్స్ ఇవన్నీ జస్ట్ హోల్డ్ అయినట్టుగా ఫ్లాట్గా క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ మ్యాక్సిమం మీడియా, ఐటీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్ అనమాట అండి. మ్యాక్సిమం పెద్ద పడిపోలేదు కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ది సెక్టరల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా రెడ్లో ఫ్లాట్గానే క్లోజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. రైట్, ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. సో కాషియస్గా ఉండండి. సో డాలర్ ఇండెక్స్ అవి కూడా కొంచెం మనకి సిగ్నల్స్ సరిగ్గా లేవన్నమాట అండి. సో అంటిల్ అన్లెస్ యుఎస్ ఇవన్నీ స్టెబిలైజ్ అయితే తప్ప సో మన మార్కెట్స్లో మన రికవరీ ఎక్స్పెక్ట్ చేయడం కొంచెం టఫ్ అనమాట అండి. సో ఉదాహరణకి లెటర్సే డౌ జోన్స్ మీరు చూస్తే కనుక 30,430 ఉంది కదా. సో 31,000, 32,000 లెవెల్స్ దాటి క్లోజ్ అవుతూ ఉంటే దెన్ వీ కెన్ డెఫినెట్లీ కన్సిడర్ మార్కెట్ బాటమ్ అయ్యిందని చెప్పి మనం కన్సిడర్ చేయొచ్చు. టిల్ దెన్ సో కీప్ క్యాష్ అండ్ బీ పేషెంట్, వెయిట్ చేయండి. సో కంగారు అస్సలు పడట్లేదు అనమాట అండి. ఓకే, అండ్ చెప్పాను కదా, సో ఏదైనా బుల్ మార్కెట్ సిన్స్ అంటారు అనమాట అండి. సో ఏవైనా మన స్టాప్ లాస్ల కింద కూడా అలా హోల్డ్ చేసిన కొన్ని భీష్మ పితామహ టైప్ కొన్ని షేర్లు ఉంటాయన్నమాట. సో అలాంటి ఏదైనా కొన్ని షేర్స్ మీ దగ్గర ఉండిపోతే కనుక వాటిని ఇట్ ఈస్ టైమ్ టు టేక్ అవుట్ అనమాట. వాటిలోంచి బయటకు వచ్చేయాలి. ఇట్స్ టైమ్ టు ఎగ్జిట్ అండ్ బుక్ లాసెస్.
దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అనమాట అండి. లాస్ బుక్ చేయడం అనేది సో మార్కెట్లో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఓకే, సో లాసెస్ బుక్ చేసి ఆ క్యాష్ని కీప్ రెడీ అండ్ ఇన్వెస్ట్ ఇన్ విన్నర్స్ అనమాట. ఏదైతే మొమెంటమ్ ఉన్నాయో, ఏవైతే స్ట్రెంత్ ఉన్నాయో ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. రైట్, ఓకే అండి. విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోతే, అదేవిధంగా మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరికీ మన ఆంధ్ర బుల్స్ లెర్న్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.